నారా చంద్రబాబు నాయుడు గారు గిద్దలూరు నియోజకవర్గంలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని కాంగ్రెస్ ఆధ్వర్యంలోని చాత్రోన్కి గుంజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ విప్ మరియు ఆలేరు ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షుడు బీర్లా ఐలయ్య పాల్గొని విద్యార్థులు యువతతో సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ రాజస్థాన్లో చేసిన ప్రసంగాన్ని ఎల్ఈడి స్క్రీన్ ద్వారా వీక్షించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం, నాణ్యమైన విద్య, ఉద్యోగ అవకాశాల కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందని బీర్లా ఐలయ్య తెలిపారు. ఏదైతే నీట్ రద్దు చేయడం కానీ పేపర్ లీకేజ్ విషయంలో మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు వేలాది మంది విద్యార్థుల పిలుపు మేరకు రాజస్థాన్ రాజ్కోటాలో చాత్రోన్కి గుంజ్ కార్యక్రమంలో వారు ఇచ్చినటువంటి సందేశాన్ని ఇలా యాదాద్రి భువనగిరి జిల్లా ఈ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ముఖ్యంగా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ వివిధ విభాగాల అందరి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి సందేశాన్ని ఎల్ఈడి ద్వారా పెట్టి ఆయన స్పీచ్ను అందరికీ తెలియజేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారి స్ఫూర్తితోటి విద్యార్థులకు భరోసా నింపి ఇలాంటి నీట్ రద్దు కానీ పేపర్ లీకేజీలు ఇక ముందు ఉండొద్దు, పౌరులను అందరినీ సమానతం చేయాలి, ఈ మోడీ నియంతృత్వ పాలన దించాలి, ఎవరు కూడా అధైర్యపడొద్దని చెప్పి రాజ్కోటాలో రాహుల్ గాంధీ గారి సందేశాన్ని ప్రతి పౌరుడు విని భారతదేశంలో ఉన్నటువంటి యువతను మేల్కొల్పాలనే లక్ష్యంతో ఆ రోజు ఇచ్చినటువంటి సందేశాన్ని